ఓయ్ రాలే ఏమైందా నీకు? ఇక మా అమ్మకు అసలే పుడతలేదట. ఉరికినా పుడతలే, గుద్దినా పుడతలే. ఆఖరికి ఎట్లా పుట్టినావు? ఎట్లా పుట్టినావు? పోయి కాడవే మా అమ్మ ఉదురుతున్న ఉడుకున్న పుట్టే పిల్లగా పుట్టడు పుట్టలే ఇంతెత్తున్నా ఇంతెత్తు దాని ఆయన అయినా కానీ లంగలేదు రాలేదు గాలి కొలి పెట్టిండు. ఇక ఒలి పెడితే పిల్లగా పెరిగి పెరిగి ఇక అయిన పిల్లగా అయినంటే అల్లే అర్థం చేసుకోవాలా. పెద్ద మనిషి అయినా పిల్లగా పెద్ద మనిషి అంటే ముసల్లానే ముసల్దాని రమ్ముండ కొడుక పెద్ద మనిషి అంటే అర్థం అవుతలేదా? నాకేం తెలుసు ముసల్లానే ముక్కు నక్కలు చిక్కలు తింటే ఏమో పెద్ద మనిషి అంటే అర్థం అవుతలేదా? అర్థం కాలేదు. రాలేదు రాళ్ళ బొచ్చే రాళ్ళు మనం ఉన్న బాధకి వెళ్ళి గొట్టేది ఓరు ముండ కొడుక సౌందర్య బాడకు ఏంది ఏంది నీ బాధలేంది కాదు ఇంకా చెప్పకుండా చేయడం అర్థమైందా? ఓ పిల్లగా ఈడేనమ్మా ఇంట్లో ఉంటే అనర్థాలకు మూలం అని అమ్మ నాన్న బస్సు ఎక్కి బొంబాయిలో బుస్సులో దిగి ఆడ మా ఆయనను మాట్లాడేది. మా ఆయన మా ఆయన మా నాయన కాదని నీ చెల్లెలినా మా అమ్మకు అల్లుడు కావాలే. మా ఆయన మా నాయన కాదు నా ముళ్ళ కూడా కాదు నా మొగడు రా. ఓ పిల్లగా ఇక 3 రోజులలో పెళ్లి చేసుకున్నా. ఇక మన బొంబాయి నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం వచ్చినావు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తెల్లారితే సద్దుల పండుగ బతుకమ్మ పండుగ. ఇక నాకు 2 అన్నలు, ఒకడు శంభుడు ఒకడు శింబుడు. పెద్దోని పేరు శంభుడు, చిన్నోని పేరు శింబుడు. ఇక నా 2 అన్నలు. మా చెల్లకు పట్టుచీర పంపాలని బతుకమ్మకు 10,000 పట్టుచీర పంపిలి పిల్లగా. 10,000-20,000 పట్టుచీర పంపిలి కానీ అలా జాకెట్ మర్చిపోయారు. జాకెట్ మ్యాచింగ్ కోసం వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ మొత్తం తిరిగినా ఏలా మ్యాచింగ్ అవ్వలే. ఆ చీరల్లో ఒక మీరు చింపిన జాకెట్ కుట్టించుకున్నా, సూట్ కేసులో పెట్టుకున్నా. తెల్లారితే బతుకమ్మ పండుగ. నేను అనుకుంటే 10 గంటల దాకా లేవను. ఇక నీ మళ్ళా చూసి నా సౌతులు అందరు ఆ పువ్వు ఈ పువ్వు ఏ పువ్వు లేకుండా మొత్తం ఏరుకొచ్చుకున్నారు. ఏ మొత్తం తెచ్చుకున్నారు. ఇక తెచ్చుకుంటే ఇక నేను తెల్లనట్లా లేచి చెరువు కట్టెక్కి చూసిన తెల్లగా మెరుతాయి సలేంద్ర పూలే పిల్లగా. మా ఇంటిగా బంతి తోట ఉన్నది, బంతి పూలు తెచ్చుకున్నా. ఆ పూలు ఈ పూలు నా ఎత్తు బతుకమ్మలు పెంచిన. 2 కత్తులు కూడా పెట్టాలా, గౌరవం పెట్టి 2 ఉద్వాసులు పెట్టించి ఇక దేవుని గదిలో పెట్టా పిల్లగా. పసుపు గౌరమ్మని కూడా పెట్టిన ఓ పిల్లగా. ఇక మా పెద్ద యారలో ముగ్గుల బోట్ల బస్సు వస్తుంది, మా చిన్న యారలో బతుకమ్మ బోట్ల బస్సు వస్తుంది. ఈ సంవత్సరం రావాలా, రికార్డు కొట్టాలా, గిన్నీస్ ఎక్కాలని పెద్ద బతుకమ్మలు పెట్టి ఉద్వాసులు పెట్టించి దేవుని గదిలో పెట్టి బాత్రూమ్ లో పోయి తానం చేస్తారా. అక్కడి నుంచి ఎక్కడ ఉంటా నా ఇల్లు? ఎక్కడ? కొట్రాయి కాడ నడి సంటర్లా. నేను సంటర్లో ఉంది. 10 లక్షలైనా కానీ గతం అయిన వదిలి పెట్టను. ఇవాళ కట్టించుకున్నా. ఇక నేను తానం చేస్తాను మేళా అట్టించి ఇక కొత్త నుంచి మొదలైన బతుకమ్మలు దెంగన 2 కత్తులు పట్టుకొని తలే. ఇక నేను బాత్రూమ్ ఉండగా నీ అనుకున్నాగా ఇవన్నీ బతుకమ్మలు వెనక నా బతుకమ్మలు కూడా చూడాలా. నాకు పెద్దలే అని మొఖానికి వచ్చే సబ్బు రాసేది, సబ్బు కొట్ట రోజు చేసిన గిజ గిజ ఉరికినా. ఏ అట్టే మీద వాళ్ళందరూ పోతానే అని నాకు సిప్పిల్లేవి పోయి జనాల కలిసిన. జనాల కలిస్తే ఎవరి బతుకమే కానీ నా బతుకమ్మను ఒకటే చూడు. టీవీ న్యూస్ మొత్తం వచ్చింది. తీసుకోండి అంటారా, వీడియోలు తీయండి. ఇట్లా చెప్పులు పెట్టుకుంటా పోతానా. మా యానాలు ఏమైనా సుబ్బక్క అదేంటి అన్నది. అదేంటి అంటే పైది గౌరమ్మ కింది బతుకమ్మ. పెద్దది పైది గౌరమ్మ కింది బతుకమ్మ అనుకుంటా. ఇక చెరువు కాలి పోయినాం. చెరువు కాలి పోతే ఇట్లా పిల్ల కాలువ పోతుంది. మేన్ కాలువ. అది మేన్ కాలే సిటీ నుంచి వచ్చే కాలే బట్టలు దొరుకుతాయేమని
ఇట్లా నైస్ గా బతుకమని బట్టి ఆహా. సింగులు పట్టుకొని ఆ. ఇట్లా పట్టుకొని ఆ. నైస్ ఇది. ఇట్లా తిరుగుతాడు. ఆహా. నేను అనుకున్నా ఆ. మీ ఏం బతుకమ్మలే ఆ, మీ ఏంటి? పట్టు చీరలు ఆ. నా అన్నల పంపిణీ 10,000 పట్టు చీరే బా. మీరు పడితే నేను పట్టనని ఆ. ఇట్లా నైస్ గా బతుకమ్మ బట్టి ఆహా. ఇట్లా నైస్ గా సింగిల్ మీద చేస్తే ఆ. ఉన్నగా డంబర్ రోడ్ వేయడం పోతుంది. నంబర్ రొట్టెనే. నేనేమన్నా చీర కట్టుకున్నా అనుకుంటానా నాకు మైండ్ తప్పింది. ఇక మర్చిపోయింది డబ్బుల మీద. ఇక నా బతుకమ్మ నుంచి మా యారాలకి ఇచ్చిన ఆ. ఇచ్చి మా ఇంటికి పోయినా ఆహా. మా ఇంటికి పోతే పిల్లగా పోతే నేను కట్టుకున్న 7 మీటర్ల చీర అయితే ఆ. మా అన్నలు పంపింది 6 మీటర్లే. 6 మీటర్ల చీర. అలా మీటర్లు జాకెట్ పోయింది. పోయింది పోయింది. ఇక 5 మీటర్లు ఉన్నాయిగా ఇక గోజు పెడితే కొంగన్నట్లే కొంగన్న పోతే మా ఇంట్లో నులకతాడు ఉన్నది. నులకతాడు మొత్తం తెంపినా 3 బుర్రులు తెంపినా ఆ. తెంపి గోజు పెట్టి ఇక బతుకమ్మ గాడి వేనా పోయినావు. నేను పోయేదాకా ఒక నా సౌత్ ఒక పడబడతలే ఆహా. నేను పడతానా. ఆడుతూనే ఉన్నావా? ఎట్లా మరి బాగా? ఒకే దిపు వెతి తంద మామ ఒక జామునాయ తంద మామ ఒకే దిపు వెతి తంద మామ ఒక జామునాయ తంద మామ రెండే దిపు వెతి తంద రెండే దిపు వెతి తంద మామ రెండు జామునాయ తంద మామ. ఓ పిల్లగా ఇట్లా వంగుడా లేచుడా ఇట్లా చేసుడా. అప్పుడే ముసురు పడుతుంది సింగులు పడుతున్నాయి. నీకు అడుగుందో పాటలు ఉడుకుతానే కిటకిట కిర్రు అని 3 పోతులలో 2 పోతులు దిగిపోయినాయి. పుట్టుకుంది. ఇక ఒక్క పోతున్నది. ఇక మా ఫ్రెండ్ చూసి ఆహా. మా సుబ్బక్క ఇచ్చేది పోతుంది అని పాటలు కలిపి అంటుంది. ఎవరి? పైలమే సుబ్బక్క ఉయ్యాలో నీ పాటలు కతాడు ఉయ్యాలో సుబ్బక్క ఉయ్యాలో నీ పాటలు కతాడు ఉయ్యాలో. ఓ పిల్లగా నా బాగా కోపం వచ్చింది. నేను పాతలు తాడు కట్టుకుంటే అందరు తెలవాలని పడుతున్నావు అని అని ఒక్క దెబ్బ గట్టి కొట్టా ఆహా. ఉన్న పూత కుడుక్కు అన్నది. పుట్టుకుంది. తెగిపోతే చెడు మా ఉయ్యాలో నా ఇంటికి నీ మొగ ఉయ్యాలో